అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్లా. ఆమీన్. ఖురాన్లోని 109వ సూరా అల్ కాఫిరూన్. ఈ యొక్క సూరాలో 6 వాక్యాలు ఉన్నాయి. ప్రతి ముస్లిం మరియు విశ్వాసి కూడా పడుకునే ముందు ఈ యొక్క సూరా చదవడం చాలా మంచిది మరియు విలువైనది. ఇది షిర్క్ నుంచి రక్షిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని నౌఫిల్ ఇబ్నె మావియా రజల్లా గారు తెలియజేశారని అబూదావుద్ మరియు తిర్మిదీ హదీస్ గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు పడుకునే ముందు ఈ యొక్క సూరా చదవడం చాలా ఉత్తమమని, మరి దీని యొక్క విలువ పరంగా చూసినట్లయితే ఖురాన్లో 4వ వంతు అంటే 1/4వ వంతుకు సమానమని, అంటే ఈ ఒక్క సూరాకి అంత విలువ ఉందని తిర్మిదీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సున్నత్ నమాజులలో అంటే ఫజర్ నమాజ్కి ముందు చదివే 2 రకాతుల సున్నతులో కానీ, మగ్రిబ్ నమాజు తర్వాత చదివే 2 సున్నత్ నమాజులో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూరా కాఫిరీన్ మరియు ఇఖ్లాస్ సూరాలని ఎక్కువగా చదివేవారు. సున్నత్ నమాజుల్లో ఎక్కువగా ఈ యొక్క కాఫిరూన్ సూరాను చదివేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రయాణానికి వెళ్తున్నప్పుడు కాఫిరూన్ సూరా, నస్ర్, ఇఖ్లాస్, ఫలక్, నాస్ ఈ 5 సూరాలు కానీ పఠించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువగా సలహా ఇచ్చేవారు అని జుబైర్ ఇబ్నె ముతయిం రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లింల యొక్క విశ్వాసాన్ని, తౌహీదును స్పష్టం చేసేటటువంటి సూరా. ఇది సత్యానికి అసత్యానికి మధ్య సాక్ష్యాన్ని చెప్పేటటువంటి సూరా. రాత్రిపూట ఇది చదువుకొని పడుకోవడం వల్ల షిర్కు నుండి రక్షణ లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి సూరా. అసలు ఈ సూరా ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది, ఎలా అవతరించింది అనే గనక చారిత్రక విషయం కనుక మనం చూసినట్లయితే కనుక, ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు, ఆయనని అల్లాహ్ చివరి ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే అల్లాహ్ వద్ద నుంచి జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనబడే దైవదూత వహీ రూపంలో ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేస్తూ ఉన్నప్పుడు, ఆనాడు అక్కడ అరబ్ దేశంలో ఉన్నటువంటి ఖురైషులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎలాగైనా రాజీ చేపించుకోవాలి అని, ఆయన్ని ఎలాగైనా ఈ యొక్క ప్రవక్త చేసేటటువంటి పని నుంచి ఆపాలి అని, లేదా మా విషయాలు కొన్ని నువ్వు పాటించు, మీ విషయాలు మేము పాటిస్తాము అని ఈ విధంగా ఆయనకి కొన్ని ఆఫర్లు ఇస్తూ కొన్ని రాజీ పత్రాలను కానీ రాయబారాన్ని కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వారు ఖురైషులు పంపించేవారు. నువ్వు ఏదైతే తౌహీద్ గురించి దావత్ ఇస్తున్నావో, ఏకదైవారాధన గురించి నువ్వు ఏదైతే దావత్ ఇస్తున్నావో